ఇంకా లాస్ట్ శారీ, ఇవన్నీ కూడా మ్యారేజ్ శారీస్ అండి. మేడం గారు మళ్ళీ సపరేట్గా కూడా డైలీ వేర్కి శారీస్ తీసుకొని స్టిచ్ చేయించుకున్నారు. ఇది బోర్డర్ మీదే వర్క్ వస్తుంది. ఈ కింద వచ్చేటప్పటికి సపరేట్ క్లాత్ మీద వర్క్ చేసి అటాచ్మెంట్ ఇచ్చాను. ఈ బోర్డర్ మీద కూడా ప్లెయిన్గా వదిలేకుండా బుటీస్ ఇచ్చాను. ఇది బ్యాక్ నెక్ ప్యాటర్న్ మొత్తం కూడా. సో చూసారు కదా, అన్నీ కూడా డిఫరెంట్ ప్యాటర్న్లో వర్క్స్ అండ్ అలాగే డిజైన్స్ మోడల్స్ అన్నీ డిఫరెంట్గా ఉంటాయి. ఈ మేడం ఇంకొక శారీస్ కూడా ఉన్నాయని చెప్పాను కదా, ఉండండి జస్ట్ వెయిట్. సో ఇవన్నీ కూడా తనవి డైలీ వేర్ శారీస్. ఇది వచ్చేటప్పటికి స్కాలప్ వస్తుంది. బ్యాక్ నెక్ మొత్తం కూడా మనకి ఇట్లాగా స్కాలప్ మోడల్ అండ్ అలాగే హ్యాండ్కి కూడా స్కాలప్. ఇది ఒక శారీ బ్లౌజ్. ఇంకొకటి వచ్చేటప్పటికి సో ఈ క్లాత్ మీద ఈ ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు. దీన్ని మనం డిజైన్ చేసి మన దగ్గర ఉన్నటువంటి బెనారస్ క్లాత్ తీసుకొని, ఇప్పుడు మనకి ఈ మోడల్లో బార్డర్ వస్తుంది కదా, సో ఈ శారీలో బార్డర్ అనేది హెవీగా ఇవ్వలేదు. సో ఈ బెనారస్ తీసుకొని ఈ మోడల్లో జాయిన్ చేశాను. అండ్ అలాగే హ్యాండ్స్ కూడా స్కాలప్ క్లాత్ అటాచ్మెంట్ ఫ్రంట్ కూడా వస్తుందండి ఈ మోడల్. సో ఇట్లాగా మోడల్స్కి మనకి శారీలో బార్డర్ అట్లాగా రాకపోయినా కూడా సపరేట్గా క్లాత్ తీసుకొని మ్యాచింగ్ క్లాత్ ఇలా కూడా యాడ్ చేసుకోవచ్చండి డిజైన్. ఇంకొక శారీ బ్లౌజ్. ఇది వచ్చేటప్పటికి మనకి బుట్టా హ్యాండ్ వస్తుంది అండ్ అలాగే బ్యాక్ టెంపుల్ స్టైల్ వస్తుంది. ఇవన్నీ కూడా నార్మల్ బ్లౌజెస్. వర్క్ బ్లౌజెస్ అన్నీ కూడా మనకి కంప్లీట్గా ప్యాడెడ్ బ్లౌజ్ వస్తాయి. ఇది వచ్చేటప్పటికి జస్ట్ షోల్డర్ బుట్ట అండ్ అలాగే బ్యాక్ నార్మల్గా నెక్ మోడల్. ఇవన్నీ కూడా బ్రైడల్ శారీసేనండి, తనవి డైలీ వేర్కి అండ్ అలాగే బ్రైడల్ శారీస్. ఇది వచ్చేటప్పటికి బార్డర్ వస్తుంది, బార్డర్ ఉంది శారీలో. సో ఇట్లాగా మనకి మిడిల్లో అండ్ అలాగే సైడ్స్కి బార్డర్ యాడ్ చేశాను అండ్ అలాగే ఫ్రంట్ నెక్ కూడా. ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు చాలా ట్రెండ్లీ మోడల్స్ అండి. మగ్గం వర్క్స్ తర్వాత ఈ మోడల్స్ చాలా బాగా ట్రెండ్ అవుతున్నటువంటి మోడల్స్. ఇది ఇంకొకసారి, ఇది జస్ట్ ప్లెయిన్గా స్టిచ్ చేయమన్నారు, సో ప్లెయిన్ స్టిచ్ చేశాను. ఇది వచ్చేటప్పటికి ఇట్లా కేరళ శారీస్ అని వస్తాయి కదా, సో అదే నార్మల్గా పైపింగ్ వేసి హ్యాంగింగ్స్ అవి పెట్టేశాను. ఇది శారీ బ్లౌజ్. దీనికి షోల్డర్ బుట్ట, చిన్న షోల్డర్ బుట్ట అండ్ అలాగే బ్యాక్ నెక్ విత్ హ్యాంగర్స్. ఇది వచ్చేటప్పటికి మనకి బుట్ట హ్యాండ్ ఇందాక బాహుబలి బుట్ట చూపించాను కదా, సో ఇది వచ్చేటప్పటికి మనకి వీ షేప్లో వస్తుంది బుట్ట హ్యాండ్. సో ఇలాగా అండ్ అలాగే బ్యాక్ నెక్ విత్ హ్యాంగింగ్స్ కూడా మనకి ఇట్లాగా 3 స్టెప్స్లో.